అటు కడప జిల్లా పులివెందులలో కూడా టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నాక్ బిల్డింగ్ సమీపంలోని వైఎస్ఆర్ కాలనీలో అబ్దుల్ అనే వైసీపీ మద్దతుదారుపై దాడి జరిగింది. ఇంట్లోకి చొరబడి అబ్దుల్ని కొట్టేందుకు ప్రయత్నించారని బంధువులు చెప్తున్నారు. అబ్దుల్ మామ కొల్లాయపుపై దాడి చేశారంటున్నారు. వైసీపీకి మద్దతిస్తున్నందుకే తమపై దాడి జరిగిందని వారంటున్నారు. ఈ ఘర్షణలో 2 బైకుల్ని ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి ప్రతీకారంతోనే జరిగిందని మరికొందరు చెబుతున్నారు. 3 రోజుల క్రితం ఆకాష్ అనే వ్యక్తిపై అబ్దుల్ మరో వ్యక్తి కలిసి దాడి చేశారని, దానికి కౌంటర్గానే ఇవాళ గొడవ జరిగిందని అంటున్నారు. నైట్ 12:30 మధ్యాల సదరు వ్యక్తులు సీను వాళ్ళ బ్యాచ్ ఒక 10 మంది కలిసి ఇంటి మీదకి వచ్చారన్న. టీడీపీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అక్కడ నా అల్లుడు అబ్దుల్ ఎక్కడ, వాళ్ళు వైసీపీ రాజేష్ యువసేన వాళ్ళ తోటి తిరుగుతున్నాడు వాడు అని చెప్పేసి ఏడున్నాడు అని ఎత్తుకున్నారన్న. నేను పండుకుంటున్నట్టు నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టినారు. అబ్దుల్ని అయితే కాపాడుకోగలిగానన్న. ఇప్పుడు ఏ విధంగా భయభ్రాంతులు అవుతున్నారు నా ఇంట్లో, ఏ విధంగా వాళ్ళని ఓదార్చాలో కూడా అర్థం కావాలి.